మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనం అందరం కూడా పాపులమే అండి. కాబట్టి ఆయన ఎవరైతే మనుషుల్ని రక్షించగలరండి? ఎవ్వరు కూడా, ఏ మానవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే మన తల్లి గర్భం నుండే మనం పాపులమై ఉన్నామండి. ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేరు. దేవుడు అప్పుడు ఈ బిడ్డల్ని ఎలా రక్షించాలి అని తన కుమారుణ్ణే, మరి దేవుడు యోహాను సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక ఆయన మన కొరకు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడండి. ఎందుకు? మన కోసం ప్రాణత్యాగం చేయడానికి. ఆయన మన కోసమే మరణించాడండి, మన పాపాల కోసం మనల్ని క్షమించాడు. అందువల్లే అప్పుడు ఎంతోమంది ఆయన సిలువ వేసిన దినము, మరి ఉదయము ఆయన సిలువ మీద 6 గంటలు ఉన్నారండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన మరణించే చివరి క్షణాల్లో పలికిన 7 మాటలండి ఇవి. 7 మాటల్లో మొదటి మాటను మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఈ మొదటి మాట ఎందుకు పలికారంటే, అక్కడ క్రూరమైనటువంటి జనులు చూస్తూ ఎంతో దారుణంగా మరి ఆయన్ని మరణించేలా ఆయన్ని చంపారండి సిలువ వేసి. అయితే వారిని చూస్తూ దేవుడు యేసయ్య ఎక్కడైతే యెహోవా దేవునికి కోపం వచ్చి దేవుడు చంపేస్తాడేమో వీరిని ఇలా చేసిన వారిని అని చెప్పి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగున కనుక వీరిని క్షమించుము అని దేవుడికి ప్రార్థన చేశారండి. ఆయన ఎవరి ఎడల? ఆయన్ని చంపిన వారి కోసం అండి. అక్కడున్న జనులందరూ ఒక్కరు కాదండి, అందరూ కూడా సిలువ వేయమని కేకలు వేశారండి. అంటే ఏ ఒక్కరు కూడా ఆయన వారి ఎడల ఎలాంటి కోపం లేకుండా, ఎక్కడైతే తండ్రికి కోపం వచ్చి వారిని ఎక్కడైతే నాశనం చేస్తాడో అని ఆ మాట దేవునికి ప్రార్థన. ఆ చివరి క్షణాల్లో మరి మనమైతే ఏం చేస్తామండి? అయ్యో మన ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలా, ఇలాంటి వాళ్ళు మన శత్రువులు ఎవరినైనా క్షమిస్తామండి? అస్సలు మనకు అంత సులువేమీ కాదండి. ఎందుకంటే మనల్ని ఎవరైనా ఒక మాట తిడితేనే మనం తట్టుకోలేమండి, ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. కానీ ఆయన చంపేవారి కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి దేవునికి. మరి మనం కూడా ఆయన గొప్ప ప్రేమను తెలుసుకొని, మన జీవితంలో ఎన్నో గుడ్ ఫ్రైడేలు మన మీదుగా వెళ్ళిపోయాయండి. మనం ఏం చేయాలంటే, ఈ దినమైనా ఈ క్షణమందైనా మనము ఎదుటివారి ఎడల ప్రేమ కలిగేవారిగా, అంటే మన శత్రువుల కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలో ఉంటుందండి. 44 చదవండి ఎవరైనా ఒకరు. కొండ మీద ప్రసంగంలో ఆయన మరి మనం మన శత్రువుల కోసం ప్రార్థన చేయమని ఉంటుందండి. ఎందుకంటే మనం హింసించే వారి కొరకు, మనమైతే మన స్నేహితుల కోసం, మన చుట్టాల కోసం, మన కోసం మాత్రమే ప్రార్థన చేసుకునేవారిగా ఉంటాం. మనం ఇతరుల కోసం ప్రార్థించేవారిగా ఉండాలండి. మన శత్రువుల కోసం అంటే వాళ్ళకి నాశనం అయిపోవాలని కాదండి, వాళ్ళ కష్టాల్లో ఉన్నవాడు దేవా వారి కష్టాల్లో మనం కన్నీరు కార్చేవారిగా ఉండాలండి. మనం కనీసం మన కుటుంబ సభ్యుల కోసమైనా కన్నీరు కార్చేవారిగా ఉన్నామండి. ఎంతమంది ఉన్నారు మన కుటుంబంలో రక్షణ తీసుకోలేని వారు ఉంటారు, రక్షణ తీసుకున్న వారు ఉంటారు. మనం వారందరి కోసం కన్నీరు కార్చేవారిగా ఉన్నామండి. మనం ప్రార్థన చెయ్యాలి, కన్నీరు కార్చి దేవా మన కొరకు మన సొంత నా కోసం నేను ఎలా ప్రార్థించుకుంటాను అన్నట్టుగా అలా ఎలా చేసుకుంటామో అలాగా మనం మన కుటుంబ సభ్యుల కోసం, మన స్నేహితుల కోసం, అంతే కదండి మన శత్రువుల కోసం కూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలండి. దేవా వారికి ఏదో చేసి వారు నాశనం అయిపోవాలని ఎప్పుడు మనం అనుకోకూడదండి. ఎందుకంటే ఈ లోక సంబంధులు అయితే అలా కోరుకుంటారు. మనం యేసయ్య ప్రేమను ఎరిగిన వారం గనక మనం అలా చేయాలండి. కానీ అదేమీ సులువు కాదు. అయినప్పటికీ మనం ఎప్పుడైతే యేసయ్యకి ప్రార్థన చేసి
ప్రేమను కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అందరి ఎడల ప్రేమను కలిగి ఉండాలండి. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నమ్ముకున్న వారి ఎడల మాత్రమే ప్రేమ కలిగి ఉంటామండి. అప్పుడు దేవుని ఎరగిన వారికి మన ప్రేమను ఎలా కనపరుస్తామండి? మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా మనము దేవుని ప్రేమని దేవుని బిడ్డలకి ఎలాగా తెలుస్తుంది? దేవుని సన్నిధానానికి మనం వస్తాం కాబట్టి. రాని వారికి మనం ఎలా తెలియచేయాలండి? మన ప్రవర్తన ద్వారా మనం తెలియచేయాలండి. అయ్యో ఈ బిడ్డ ఎలా జీవిస్తుంది అని వారు మన కోసం తెలుసుకునేలా ఉండాలంటే మన ప్రవర్తన ముందుగా వారి ఎడల మనం దేవుని ప్రేమను కనపరచాలండి. అంతేగాని వీళ్ళు దేవుని అంగీకరించిన వారు అని వారి దగ్గర మనము వెళ్ళడం మానేయడం, మాట్లాడకుండా ఉండడం చేయకూడదండి. దేవుడు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడండి ఆయన. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి ఆయన శిష్యులతో సువార్త చెప్పమని దేవుడు చెప్తాడండి. కాబట్టి దేవుడు ప్రజలందరికీ యేసయ్య మన దేవుడే అండి. ఎరగని వారు మాత్రమే ఆ దేవుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడు అని అనుకుంటారండి. మన యేసయ్య అందరినీ ప్రేమించే దేవుడై ఉన్నాడండి. అందుకే ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడే కనుక ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. అంతే కదండి. అలా చేసిన వాళ్ళు కూడా మరి దేవుడి ప్రేమను తెలియచేసిన వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన విషయం మీకు చెప్తానండి. అది మనం పేపర్లో చాలాసార్లు చూసాం. ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తులేదు కానండి. ఆయన మరి ఒక క్రైస్తవ మిషనరీ అండి. ఆయన 2 కుమారులు వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒరిస్సాలోని మరి లెపర్సీ పేషెంట్స్ ఉంటారండి, కుష్ఠరోగస్తులు. వారికి ఎంతగానో మరి కుష్ఠరోగులను మనం ఏం చేస్తామండి, దూరంగా మన ఇంట్లో కూడా ఉంచుకోము, దూరంగా పెట్టేస్తామండి. అలాంటి వారికి సేవ చేయడానికి ఆ క్రైస్తవ మిషనరీ తన భార్య అందరూ ఆస్ట్రేలియా నుంచి వచ్చి దేవుడి సేవ చేసేవారండి. మరి ఆ సేవ వారు అంతేకాదండి, దేవుడి సేవ చేయడమే కాదు, ఆ కుష్ఠరోగులకి వారు పరిచర్య చేసేవారండి. వారి పుండ్లు కడుగుతూ వారి చీము రక్తాన్ని కడిగేవారండి. మనమైతే అసలు చిన్న జ్వరం వస్తేనే ఎవరి దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతామండి. కానీ ఆయన ఎంతో ప్రేమతో ఆయన భార్య కుటుంబం అంతా కూడా మరి ఆ దైవజనులు వారికి సేవ చేసేవారండి. అయితే వారి పుళ్ళు కడిగి చక్కగా వారిని చూసుకునేవారండి. అయితే ఒక దారా సింగ్ అనే అతను ఏం చేశాడంటే, ఇతను ఏంటంటే మత మార్పిడి చేస్తున్నాడని చెప్పి అతని 2 కుమారులను కూడా సజీవ దహనం చేసేసాడండి. అయితే అప్పుడు ఆస్ట్రేలియాలో ఆ టైంలో అతని భార్య ఆస్ట్రేలియాలో ఉంది. ఆవిడికి తెలియగానే ఆవిడ మన భారతదేశానికి వచ్చాక అప్పటికే కేసు కోర్టులో జరుగుతుందండి. జరుగుతుంటే ఆ భార్య కోర్టులో ఏమని చెప్పిందో తెలుసండి, నేను నా ప్రేమను ఎలాగన్నా వీళ్ళకి తెలియచేయాలి అని ఆవిడ గొప్ప ప్రేమని, యేసయ్య ప్రేమను తెలియచేయాలి, నేను నా ప్రేమను చూపించాలని చెప్పి అతన్ని క్షమించమని కోర్టులో అడిగిందండి. అతను తెలియక చేశాడు, నా భర్తని నా 2 బిడ్డల్ని చంపాడు, అతన్ని క్షమించి వదిలేమని ఆవిడ చెప్పారండి. మరి అలా మరి చెప్పడం అంటే మాటలు కాదండి. మనమైతే ఎన్ని మాటలు దూషిస్తామండి. చిన్నది జరిగితే మరి వాళ్ళకి శాపనార్థాలు తరతరాలకి పెట్టేస్తామండి. కానీ అలా కాదండి. ఆవిడైతే వారు తెలియక చేశారు కనుక వారిని క్షమించమని అడిగారండి. అవి చాలా న్యూస్లోని, టీవీలో, అప్పుడు పేపర్లో కూడా వచ్చిందండి. మరి అలాగా అంత గొప్ప ప్రేమను కనపరిచారండి. అంతేకాదండి, మన ఇదే ఇక్కడ మదర్ తెరిస్సా ఆవిడ కూడా ఆవిడకి పీస్ నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అయితే ఆ ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడ వారు ఏమని అడిగారంటే, అమ్మ ఎంత గొప్ప కార్యములు, ఆవిడ కూడా మనకి ఇలాగే అండి, ఆవిడ మన భారతదేశానికి వచ్చి లెపర్సీ పేషెంట్లకు ఆవిడ ఎంతగానో సేవ చేశారండి. మరి ఆశ్రమంలో ఉండి ఎంతోమందికి పరిచర్య చేసిందండి. ఆవిడకి అప్పుడు శాంతి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ వచ్చినప్పుడు వారు ఏమని అడిగారంటే, ఇంత గొప్ప ప్రేమను మీరు, ఇంత గొప్ప కార్యాన్ని ఎలా చేశారంటే, నేను చిన్న కార్యాన్నే చేశాను కానీ గొప్ప ప్రేమతో చేశాను అని, మన ఎడల క్రీస్తు చూపిన గొప్ప ప్రేమతో చేశానని దేవుడి ప్రేమను గురించి ఆవిడ చెప్పిందండి. మరి ఆయన ప్రేమను కార్యరూపంలో, క్రియల రూపంలో మదర్ తెరిస్సా గారు కూడా చూపించారండి. అలాగే మరి సౌలు గారు పౌలుగా మారకముందు మరి క్రైస్తవ జనాన్ని ఎంతగానో
హింసించి వారిని రాళ్లతోని గట్రా చంపించేసేవారండి. అయితే అలాంటి టైంలోని స్టెఫన్ను కూడా చంపించేస్తారండి. యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో స్టెఫన్ని కూడా చంపినప్పుడు ఆయన ఏమంటారో తెలుసండి? తండ్రి, వీరు తెలియక చేయుచున్నారు కనుక వీరిని క్షమించమని ఆయన కూడా అడుగుతారండి. అలా ఎంతోమంది మరి ఆయన కార్యాలని ప్రేమతో, గొప్ప ప్రేమతో మరి చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. మనం కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి వస్తాము, కానీ మనలో ప్రేమ తగ్గిపోతుందండి. మన ప్రేమని మనము సరిచేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు. అది ఎలా సాధ్యం అంటే కన్నీటి ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం అండి. ఎప్పుడైతే మనకు కన్నీరు కాచి ప్రార్థిస్తామో, అయ్యో దేవా, మా తప్పుల్ని క్షమించండి యేసయ్య, మా పాపాలను క్షమించండి యేసయ్య, ఎంత క్రూరులైన జనులనైనా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడండి. ఎంత గొప్ప పాపులనైనప్పటికీ కూడా మన దేవుడు క్షమించే దేవుడండి. అయితే ఎలాంటి వారినైనా క్షమిస్తాడు, కానీ ఆయన వేషధారులను మాత్రము క్షమించడండి. వేషధారణ అంటే పైకి మంచిగా నటిస్తూ మరి ఆయన శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఆయనతో పాటు చక్కగా పరిచర్యలోనూ బోధలోనూ ఉండి ఆయనతో పాటు మంచిగానే ఉంటూనే ఉండేవాడండి. మరి ఆయన్ని అప్పగించాడండి సిలువకి. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు జీవించాడు, కానీ ఆయన క్షమాపణ పొందుకోలేదండి. క్షమాపణ పొందుకోవడం కాదు, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి కనీసం క్షమించు ప్రభువా అని కూడా అనలేకపోయాడండి. ఎందుకంటే తనకు తనే సిగ్గుపడి, తనకు తనే అవమానం పొందుకొని ఉరిపోసుకొని చచ్చిపోయాడండి. మరి మనం మన జీవితంలో మన శత్రువుల కోసం మనం చనిపోతూ కూడా మన శత్రువుల కోసం ప్రార్థించేవారిగా ఉండాలండి. మరి మనం విడిచిపెట్టేయకూడదండి ఈ మాటలు. మరి విన్నవారికి చెప్పిన వారికి కూడా అండి ఇక్కడ మరి దేవుడు మాటలు కాబట్టి మనము హృదయంలోనికి తీసుకోవాలండి వీటిని. ఆయన ప్రేమను మరి మనం కనపరిచేవారిగా ఉండాలి. ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా క్షమించేవారిగా ఉండాలండి. మరి అలాగే ఇంకొక మాట నేను చెప్తానండి, చిన్న మాట చెప్పేసి ఆపేస్తాను. మరి ఆయన్ని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము 3 గంటల టైంలో సిలువ వేసినప్పుడు ఆ టైంలోని సూర్యుడు అదృశ్యం అయిపోతాడండి. అంతా కూడా పట్టణం అంతా కూడా చీకటి కమ్మేస్తుందండి. అయితే సృష్టి చూడలేకపోయిందంటండి ఈ కార్యాన్ని, కానీ మనుషులైతే క్రూరులైన మనుషులు చూస్తూ అపహాసిస్తున్నారండి, కానీ సృష్టి చూడలేకపోయిందండి. యెషయా 1:2 వచనాలు చదవండి. యెషయా 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఆపండి. చూసారండి, దేవుడు ఆకాశంతోనే భూమితోనే చెప్తున్నాడు. ఈ మనుషులు గాడిదని ఎద్దు కాపరి చెప్పినట్టుగా వింటున్నాయి, కానీ మనుషులు దేవుని మీద తిరగబడుచున్నారండి. మరి ఆయన సృష్టితో చెప్పి బాధపడుతున్నాడండి. చూసారండి, మరి మనం దేవుని స్వరం వినడం లేదు, మనం మాట వినడం లేదు. ఆయన ఎంతగానో చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడండి. అలాగే యెషయా 1:18 చదవండి. చాలమ్మ. అంటే మన పాపాలు
హిమం వలె తెల్లగా చేస్తానన్నాడండి. ఆయన మన పాపాన్ని కడుగుతానన్నాడండి. అంటే ఆయన రక్తంలో మాత్రమే మనకి, ఆయన గాయాల్లో మాత్రమే మనకి స్వస్థత, మనకి విడుదల ఉన్నదండి. అందువల్ల తిమోతి 1:13 చదవండి. క్రీస్తు యేసునందున జీవము గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియా కుమారుడగు తిమోతి శుభమని చెప్పి వ్రాయున్నది. 1 తిమోతి 1:13. 1:13 1 తిమోతి. క్రీస్తు యేసు పోన్లే నేనే చెప్పేస్తాను. అందులో ఏమని ఉంటుందంటే చాలండి. ఆయన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించి అనేక మందిని చంపారు. కానీ అది తెలియక చేశారండి, అవిశ్వాసం వల్ల. తెలిసాక ఆయన తెలియక చేయడం వల్ల కనికరింపబడ్డారండి. కానీ మనం తెలిసి చేస్తే మరి కనికరింపబడతామండి? లేదు కదా. ఆయన నిజంగానే ఆయన గురించి తెలియక అలా చేశారు కనుక ఆయన కనికరింపబడ్డాడు. మరి మనం తెలిసి చేస్తే మాత్రం మనకు కనికరము రాదండి. కానీ ఆయన క్షమించే దేవుడై ఉన్నాడండి. ఎలాంటి వారినైనా క్షమించే దేవుడు. అలాగే మనం ఇతరుల కోసం, మన స్నేహితుల కోసం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేవారుగా, ముఖ్యంగా మన శత్రువుల కోసం ప్రార్థించేవారుగా ఉండాలండి. ఆయన మరి మొదటి మాటలో మనకి ఈ విషయాన్నే తెలియజేస్తున్నారండి. అలాగే దావీదు సొలొమోను, తన బిడ్డ అయిన సొలొమోను కోసం ఎంతగానో ప్రార్థించేవాడండి. అయితే ఎన్నోసార్లు సొలొమోను చేసిన పాపాలకి దేవుడికి కోపం వచ్చి సొలొమోన్ని కొట్టాలని చూసినప్పుడు చెయ్యెత్తి ఏం చెప్పేవాడో తెలుసండి? నేను నీ తండ్రిని బట్టి నేను క్షమిస్తున్నాను అని. చాలాసార్లు ఆయన మీద కోపం వచ్చినప్పటికీ కొట్టకుండా తన తండ్రిని బట్టి క్షమించేవాడండి. అంటే ఏంటంటే ప్రార్థన అంత పవర్ఫుల్ అయిందండి. మనం ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారు రక్షించబడతారండి. వారు ఆ యొక్క శిక్షను తప్పించబడతారు. అందువల్ల ఖచ్చితంగా మనం ఎదుటివారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలండి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని విషయమై ఎన్నోసార్లు తిరగబడినప్పుడు, ఆయన కోపం చాలాసార్లు రేగినప్పుడు మోషే అడ్డుపడేవాడండి. అయ్యా వీరిని క్షమించండి అని ప్రార్థన చేసేవాడి. ఇశ్రాయేలు ప్రజల కోసం ఎంతగానో మోషే ప్రార్థించినప్పుడు మరి మోషే ప్రార్థన విని వారిని క్షమించేవాడండి దేవుడు. అందువల్ల మనము ప్రతి ఒక్కరి కోసం కన్నీటితో ప్రార్థించేవారిగా ఉండాలండి. మనమైతే వెళ్ళిపోయి మన సమస్యలో మనం పడిపోతాం. కనీసం మన కుటుంబ సభ్యులందరి కోసం కూడా మనం ప్రార్థన చేయని స్థితిలో ఉన్నామండి. కాబట్టి మనం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరిని మనం ప్రార్థన చేయడం కూడా, మనం ఎదుటివారిని ప్రార్థించాలన్నా క్షమించాలన్నా మొదటగా మనలో ఒక గుణం ఉండాలండి. ఏంటంటే అందరి ఎడల నిజమైన ప్రేమ మనలో ఉండాలండి. యేసయ్య ఎలా అయితే మనల్ని ప్రేమించాడో ఆ ప్రేమ మనలో ఉంటే తప్పకుండా క్షమించే గుణం కూడా మనలో ఉంటుందండి. మరి ఈ చిన్న వాక్యాన్ని చెప్పి ముగిస్తున్నానండి. తప్పులేమన్నా పొరపాట్లు ఉంటే దేవుడు క్షమించును గాక. ఆమేన్.